పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రకృతి వైద్యం అంటే ఏంటి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రకృతి వైద్య నిపుణులు లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఇలానే ప్రకృతి వైద్యం ఎన్ని రకాలుగా ఉంటుందనే అంశంలో కొన్ని రకాలు చెప్పుకున్నాం సార్. అందులో మనం ఆయుర్వేదం అని, సిద్ధ అని, యునాని అని, అలాగే హోమియోపతి అని, యోగా థెరపీ, హైడ్రోథెరపీ, అరోమా థెరపీ, సుజుకో థెరపీ, హెర్బల్ థెరపీ, అలాగే ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, అలాగే కైరోపాట్రిక్ అని ఇలా కొన్ని రకాలు మనం చెప్పుకున్నాం సార్. అయితే ఈ వారం వాటి తర్వాత ఇంకే రకాలు ఉన్నాయి ఈ ప్రకృతి వైద్యంలో అనేవి మాకు తెలియజేస్తారా సార్? సరే, ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో బేసిక్గా న్యాచురోపతిలోంచి పుట్టిన కొన్ని వైద్య విధానాలు ఏవైతే మళ్ళీ ఫుల్ ప్లేట్స్ వైద్య విధానాలుగా మారిపోయాయి. మొట్టమొదటిగా మనం ఆయుర్వేదం అనుకున్నాం, తర్వాత హోమియోపతి ఉంది, తర్వాత యునాని మెడిసిన్ ఉంది, సిద్ధ మెడిసిన్ ఉంది, ఇవి ఆకుపంక్చర్ ఉంది, ఆకుప్రెషర్ ఉంది, రిఫ్లెక్సాలజీ, ఇవన్నీ సపరేట్ వైద్య విధానాలుగా మారిపోయాయి ఇప్పుడు. కానీ అవి మొదటగా న్యాచురోపతి అంటే ప్రకృతి వైద్యం యొక్క వివిధ శాఖలు మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు మనము ప్రకృతి వైద్యంలో ఇప్పుడు ముఖ్యంగా ఉన్న ఏవైతే అంగాలు శాఖలు ఉన్నాయో వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఏంటంటే అది ఒకటమ్మ ఫుడ్ థెరపీ, అంటే డైట్ తోటి మనం ఏ విధంగా రోగాలని మనం చేసుకోవాలి. తర్వాత న్యూట్రిషన్ థెరపీ. రెండోది హైడ్రోథెరపీ, అంటే నీటి చికిత్స వల్ల ఏ విధంగా రకరకాల వ్యాధులు మనం ఎలా నివారించామో వాటి గురించి చెప్పాం. అరోమాథెరపీ, అంటే అరోమాథెరపీ కూడా హెర్బల్ థెరపీ, అంటే రకరకాల హెర్బల్ మెడిసిన్స్ తోటి తర్వాత వాటితోటి మనం ఏదైతే మనం చికిత్స చేస్తామో దీర్ఘకాల వ్యాధులకి, తర్వాత అక్యూట్ డిసీజెస్కి, వాటి గురించి కూడా మనం చెప్పాం. అంటే అరోమాకి దాంట్లోనూ ఎసెన్స్ ఆయిల్ యూజ్ చేస్తారు, హెర్బల్లోనూ హెర్బల్ మెడిసిన్స్ అంటే గ్రాస్, తర్వాత ఇలాంటి రకరకాల పూల వాటిని, ఆకులు, తర్వాత వేర్లు వాటిని ఉపయోగించి హెర్బల్ టెక్నిక్స్ చేస్తారంట. ఇవి మనం ఇదివరకు చర్చించాం. ఇప్పుడు మనం ఇంకా ఇతర విధానాల గురించి చర్చించాలనుకుంటే మొట్టమొదట మనం ఫిజియోథెరపీ గురించి చర్చిద్దాం. ఫిజియోథెరపీ అన్నది కూడా ఒక మనము జనరల్గా ఫిజియోథెరపీ ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది, తర్వాత ఇంకేదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది, తర్వాత బోన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉన్నాయి, ఇట్లాంటి రకరకాల వాటి కోసం రిస్టోరేషన్ ఆఫ్ ది హెల్త్ కోసం మనం ఫిజియోథెరపిస్ట్కి పోమని ఆర్థోపెడిక్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కానీ ఫిజియోథెరపీలో ఏంటంటే ఒక మనిషికి రిలాక్సేషన్ కావాలన్నా, స్ట్రెస్ రిలీఫ్ కావాలన్నా, తర్వాత అంటే బాడీ మైండ్ కనెక్షన్ తోటి మనం రిలాక్సేషన్ టెక్నిక్స్, తర్వాత కొన్ని ఎక్సర్సైజులు చూపించి మనం ఫిజియోథెరపీ చేస్తాం. ఫిజియోథెరపిస్ట్ని కూడా మనం డాక్టర్ కిందనే, వైద్యుడి కింద మనం పరిగణిస్తాం. ఇప్పుడు రకరకాల మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని, అంటే జీవన విధాన లోపాల వల్ల చాలా రకరకాల నొప్పులు, తర్వాత ఇవి వ్యాధులు వస్తున్నాయి. వాటన్నిటి కూడా ఫిజియోథెరపిస్టు ద్వారా మనం తగ్గించుకోవచ్చు. దానికోసం అంటే కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. తర్వాత కొంత ఓబెసిటీ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ తక్కువ చేయడానికి తర్వాత ఈ షోల్డర్ పెయిన్స్, కొన్ని బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత వెరికోస్ వెయిన్స్, ఇలాంటి రకరకాల వ్యాధులకి మనం ఫిజియోథెరపీ ఇస్తాం. అయితే ఈ ఫిజియోథెరపీలోనే మనకు ఎక్సర్సైజ్ థెరపీ కూడా ఉంటుంది. అంటే అది కూడా సపరేట్ సిస్టమ్ ఉందంటే ఎక్సర్సైజ్ అంటే మనం అరోబిక్స్ కానీ, లేకుంటే మామూలు ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్, తర్వాత బార్స్, తర్వాత ఇవన్నీ చేస్తూ రకరకాల వాళ్ళకి ఉండే పెయిన్స్ కానీ, తర్వాత ఉండే కొన్ని రుగ్మతలు, మానసిక ఎలిమెంట్స్, తర్వాత శారీరక రుగ్మతలు కూడా మనం ఎక్సర్సైజ్ థెరపీ వల్ల చేయవచ్చు. ఎందుకంటే మనం శారీరక శ్రమ లేకపోవడం వల్లనే మనకు రోగాలు వస్తుంటాయి. అది మనం న్యాచురోపతి బిలీవ్ చేస్తే ఏ మెడికల్ సైన్స్ కూడా అది ప్రూవ్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే దీంట్లో మసాజ్ థెరపీ ఉంది. మసాజ్ థెరపీ అంటే మనం మర్దన చికిత్స అనమాట. ఇప్పుడు మనకి బాడీ రిలాక్సేషన్ కావాలి, బాడీ పెయిన్స్ ఉన్నాయి, తర్వాత బాడీలో కొన్ని ఎయిల్మెంట్స్ ఉంటాయి, బ్యాక్ ఏక్ కానీ, తర్వాత నీ పెయిన్స్ కానీ, తర్వాత ఈ నెక్ పెయిన్ కానీ, ఇలాంటి రకరకాల వ్యాధులకి మనం ఈ మర్దన చికిత్స అంటే మసాజ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో ఏంటంటే ట్యాపింగ్, నీడింగ్, తర్వాత ఫోకసింగ్, ప్రెషర్ పాయింట్స్, డీప్ పాయింట్స్ అని రకరకాలుగా ప్రెస్ చేస్తూ, మాలిష్ చేస్తూ, అంటే నువ్వుల నూనె కానీ, ఆవు నూనె కానీ, ఇలాంటి రకరకాల ఆలివ్ ఆయిల్ ఇట్లా నూనెతో చేసి మాలిష్ చేయడం వల్ల అతనికి రివిజన్ అంటే ఫ్రెష్గా ఫీల్ అయిపోతాడు. అతనికి ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుంది, రిలాక్స్ అవుతుంది, తర్వాత అతనికి ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. సో మెసాజ్ థెరపీ కూడా ఒక ఫిజియోథెరపీ లాగానే ఒక సిస్టము. ఆ తర్వాత ఏంటంటే మడ్ థెరపీ ఉంది. మడ్ థెరపీ అంటే మట్టి చికిత్స అనమాట. మట్టి చికిత్స ఎలా ఉంటుందంటే ఇప్పుడు మట్టిలో మినరల్స్ ఉంటాయి. సో రకరకాల చెరువు మెట్టు ఉంది, తర్వాత మినరల్
మడ్ ఉంది, తర్వాత సాయిల్ మడ్ ఉంది, తర్వాత హెర్బల్ మడ్ ఉంది, తర్వాత పాండ్ మడ్. అంటే రకరకాల మట్టిలలో దాంట్లో జనరల్గా సల్ఫరు, తర్వాత మ్యాంగనీస్, మెగ్నీషియం, ఇలాంటి కాల్షియం ఇవన్నీ ఉంటాయి. అవి ఎప్పుడైతే మట్టిని మనం అప్లై చేయడం వల్ల, అంటే మట్టిని కూడా మళ్ళీ ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే బాడీ మొత్తం చేయొచ్చు, లేకుంటే ఫేస్ మాస్క్గా చేయొచ్చు, లేకుంటే స్క్రబ్బింగ్ చేయొచ్చు, ట్యాపింగ్ చేయొచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో మనం మట్టి అప్లికేషన్ చేసి సన్కి ఎక్స్పోజర్గా ఉంచినప్పుడు బాడీని దాంట్లో మన చెమట ద్వారా, తర్వాత దాంట్లో స్వేద గంధుల ద్వారా ఈ మినరల్స్ మన బాడీలోకి పోయి మనలో ఉన్న డిసీజెస్ని తక్కువ చేస్తాయి అనమాట. అవును సార్, చాలా మంది పుట్టమన్ను కూడా తీసి ఫేస్ ప్యాక్ లా వేయడం, ఫేస్ ప్యాకింగ్ చేస్తారు. సో ఇది యాక్నెస్ కానీ, సోలారిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, సోరాసిస్, వీటన్నిటికి కూడా మనం మట్టి చికిత్స ద్వారా మనం కొన్ని అలాంటి స్కిన్ డిసీజెస్ వాటిని తక్కువ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. ఈ తర్వాత ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకా ఫిజియోథెరపీలో ఇంకా శాఖలు అంటే స్విమ్ తర్వాత సన్ థెరపీ అని. సన్ థెరపీ అంటే సూర్యరశ్మి చికిత్స అనమాట. మనకు ఇవాళ రేపు అందరూ ఆఫీసులోనే ఉండి బయటికి ఎప్పుడు ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి చాలా డల్గా ఉండడం, తర్వాత అతను కాల్షియం లోపం జరిగి తర్వాత రకరకాల వ్యాధులకు గురి అయిపోతారు. కాబట్టి డాక్టర్స్ ఏమంటారు, సూర్యరశ్మి చికిత్స రోజు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండండి, విటమిన్ డిని గ్రహించేది. ఎందుకంటే విటమిన్ డి ఆర్ ఎస్పెషల్లీ D3 అన్నది ఓన్లీ సూర్యరశ్మి నుంచే మనకు దొరుకుతుంది అనమాట. సూర్యరశ్మి నుంచి ఎప్పుడైతే సూర్యకిరణాలు మన బాడీని తగులుతాయి, ఎక్స్పోజింగ్. అందుకని ఎప్పుడైతే ఈ సూర్యరశ్మి చికిత్సలో జనరల్గా ఏం చేస్తారంటే మ్యాక్సిమం నేకెడ్ అంటే ఒక 30% బాడీని కవర్ చేసుకొని 70% బాడీని సన్కి ఎక్స్పోజ్ చేయాలి. అదే ఇతర కంట్రీస్లో ఎక్కడైతే చలి దేశాలను వాళ్ళు సన్ బాత్ అంటారు. వాళ్ళు అప్పుడప్పుడు పోయి బీచ్ ఒడ్డున పోయి సన్ బాత్ తీసుకుంటారు, గంటల తరబడి బాడీ సన్కి ఎక్స్పోజ్ చేస్తారు. అవును సార్, సన్ బాతింగ్ అని చెప్పేసి నేను కూడా విన్నాను సార్. అంటే మనం ఒక పల్చని క్లాత్స్ వేసుకొని, బట్టలు పల్చగా ఉండే వేసుకొని ఎర్లీ అవర్స్ లో సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఒక ½ అన్ అవర్ ఫ్రంట్ సైడ్, అలాగే ఒక ½ అన్ అవర్ బ్యాక్ సైడ్ అలా అవుతూ ఉండాలి అని చెప్పి సన్ గేజింగ్ అని, సన్ బాతింగ్ అని చెప్పేసి ఇలాంటివి నేను కూడా థెరపీస్ అనేవి విన్నాను సార్. సార్ ఇప్పుడు మర్మ చికిత్స ఏంటి సార్? మరి మర్మ చికిత్స అంటే ఇప్పుడు మర్మ చికిత్స అంటే మర్మ థెరపీ అనేది కూడా మన బాడీలో 107 పాయింట్స్ ఉంటాయి. మర్మ పాయింట్స్ అంటే నెక్ దగ్గర ఒక పాయింట్స్, షోల్డర్స్ దగ్గర, తర్వాత తల ఆజ్ఞ చక్రం దగ్గర, సహస్రారం దగ్గర, తర్వాత ఈ తొడ దగ్గర, తర్వాత నీస్ దగ్గర, కొన్ని బ్యాక్లో నాభి దగ్గర. ఈ మర్మ పాయింట్స్ హ్యావ్ ఎనర్జీ పాయింట్స్ అనమాట. ఈ ఎనర్జీ పాయింట్స్ని ప్రెస్ చేయడం వల్ల, లేకపోతే స్ట్రెస్ చేయడం వల్ల మనకి మన దగ్గర ఉన్న అంటే నీ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, రకరకాల ఈ పెయిన్స్ నుంచి విముక్తి కలుగుతుంది అనమాట. సో అందుకని మర్మ పాయింట్స్ని పెట్టుకుని, అంటే ఇది ఒక అకుప్రెషర్ టైప్ లాంటిది, కానీ అకుప్రెషర్ డిఫరెంట్. అకుప్రెషర్ మైల్డ్ స్ట్రెస్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా అంటే ప్రయత్నపూర్వకంగా చాలా ఎక్కువ, అంటే మనకు బాగా నొప్పి కలిగేటట్టు ఆ ప్రెషర్ పాయింట్స్ అప్లై చేసి మనకున్న నొప్పిని తగ్గిస్తారు అనమాట. ఈ మర్మ పాయింట్స్, మర్మ చికిత్స కూడా ఒక పురాతన ఆయుర్వేదిక్ పద్ధతి అనమాట. సార్ రేకియా అంటే ఏంటి సార్? అంటే రేకి అంటే ఇప్పుడు మనము రేకి, ప్రాణిక్ హీలింగ్, నాడీ వైద్యం ఇలాంటి ఈ రకాల వైద్యం అంటే దీంట్లో మనము ఏం చేస్తామంటే హ్యాండ్ జెస్చర్స్ వల్ల కానీ, బ్లెస్సింగ్స్ వల్ల కానీ, టాపింగ్స్ వల్ల ఏం చేస్తుంటే ప్రాణిక్ హీలింగ్ అంటే రేకి కానీ ప్రాణిక్ హీలింగ్లో కానీ లైఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. రే అంటే లైఫ్ ఫోర్స్, అంటే ఆక్సిజన్, ప్రాణం. దాన్ని రేకి అంటే ఫ్లో అనమాట. అంటే ఈ రేకిని అంటే ఈ ప్రాణిక శక్తిని, ఈ ఆక్సిజన్ సప్లైని, వైటల్ ఎనర్జీ అంటే మన ప్రాణానికి కాపాడాలంటే అదే ఉంటుంది. ఆ శక్తిని మనం మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నాడు, లేకుంటే నొప్పులతో బాధపడుతున్నాడు, నేను నా శక్తిని విశ్వశక్తి నుంచి అంటే కాస్మిక్ ఎనర్జీ నుంచి దాన్ని తీసుకొని అతనికి దారపోస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. చేసినప్పుడు అతనికి ఉన్న ఇమ్యూనిటీ పెరిగిపోయి అతనికి ఉన్న రోగం తగ్గిపోతుంది అనమాట. అది అతను మన ఎదురుగా ఉండొచ్చు, లేకుంటే ఇంకా వేరే దూరంగా ఉన్నా కూడా చేయగలుగుతాం. ఈ ప్రాణిక్ హీలింగ్, రేకిక్ టెక్నిక్స్ ఏంటంటే మనము అతన్ని కొన్ని మంత్రాలు, తన కొన్ని జెస్చర్స్ తోటి కొన్ని చేసి, అంటే స్కానింగ్, తర్వాత క్లెన్సింగ్ అట్లా అని చేస్తారంటే ముందు అతనిలో ఉన్న రోగాన్ని బయటికి తీయాలి, అతన్ని శుద్ధి చేయాలి, ఆ తర్వాత అతనికి ఎనర్జీ నింపాలి. ఇలా నింపేసేసినప్పుడు అతనికి ఉన్న రోగం మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఇలా ఈ ప్రాణిక్ హీలింగ్, తర్వాత ఈ రేకి పనిచేస్తాయి. ఇవి చైనీస్ మెథడ్, జపనీస్ మెథడ్ అనమాట. ఈ ప్రాణీయ రేకి ఉన్నాయి కదా సార్, ప్రాణిక్ హీలింగ్, రేకియా,
ఇవి చేసేటప్పుడు మరి అంటే తరంగాలను మనం ఎంత దూరంలో ఉన్నా చేయొచ్చు ప్రాణిక్ హీలింగ్ అనేది అంటున్నారు. అంటే మనం తరంగాలను వాళ్ళ వరకు పంపిస్తాం. అంటే మన ఎనర్జీ వేవ్స్ ని పంపిస్తాం. మనలో ఎనర్జీ లాస్ అంటే అదే మనం ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి ముందు విశ్వశక్తి నుంచి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విశ్వశక్తిని ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము, విశ్వశక్తి మనలో ఎంటర్ అవుతుంది కదా, అట్లే వాళ్ళు కూడా కొన్ని జెస్చర్స్ తోటి విశ్వశక్తిని ఆహ్వానిస్తారు తన బాడీలోకి. ఆహ్వానించిన తర్వాత దాన్ని నింపుకున్న తర్వాతనే మనం వేరే వాళ్ళకి మళ్ళీ అది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఓకే సార్. సార్ మరి నాడీ వైద్యం అనేది? నాడీ వైద్యం అంటే ఇప్పుడు మనం పురాతన ఆయుర్వేదిక్ న్యాచురోపతి టెక్నిక్ అనమాట. ఇప్పుడు నాడీ అంటే ప్రాణాన్ని మనం నాడీ పల్స్ రేటింగ్ ఉంటుంది కదా, పల్స్ రేటింగ్ ఏ విధంగా ఉంది, మళ్ళీ అంటే మంచిగా ఉందా, లేకుంటే వేగంగా ఉందా, వేగం తక్కువ ఉందా, లేకుంటే గాఢంగా ఉందా, లేకుంటే డీప్గా ఉందా, పెనట్రేటింగ్గా ఉందా, ఈజీగా ఉందా, అలా ఇట్లా రకరకాల ఆ నాడీ పట్టుకొని వాళ్ళు తెలుసుకొని దానివల్ల మనకి ఇది ఒక డయాగ్నోస్టిక్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు మనం అంటే ఇప్పుడైతే ప్రతిదానికి ఏదో ఒక అనాలిసిస్ చేసి ఒక మిషన్లో ల్యాబ్లో రక్తాన్ని పంపించి మనం చేస్తున్నాం. అలా కాకుండా పూర్వకాలంలో ఈ న్యాచురోపతి టెక్నిక్ ఏంటంటే ఒక నాడి ఇట్లా పట్టుకొని అతనికి ఏ జ్వరము ఏ నొప్పి అనేది చెప్పేవాళ్ళు అన్నమాట. ఎలా చెప్తున్నంటే ఆ నాడిని పట్టుకున్నప్పుడు అతను దాన్ని రకరకాలుగా ఆ నాడి కొట్టుకునే విధానంలోనే అతను తెలుసుకుంటాడనమాట ఆ మనిషికి ఎలాంటి రోగం వచ్చింది అని చేసి ఆ తర్వాత దానికి కావాల్సిన చికిత్స అనేది వాళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు. ఇది నాడీ చికిత్స. ఈ నాడీ వైద్యం కోసం నేను కూడా విన్నాను సార్. అంటే మన బాడీలో ఇంబ్యాలెన్స్ ని బట్టి మన నాడీ కొట్టుకునే విధానం అనేది మారిపోతూ ఉంటుందంట. అయితే ఈ నాడీ వైద్యంలో మొట్టమొదటిగా పల్స్ రేటింగ్ చూస్తాము. పల్స్ రేటింగ్ తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకి వేరే నడుము నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, తర్వాత ఇంకా వేరే మెడ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నాడీ వైద్యులు ఏం చేస్తారంటే మళ్ళీ అతను పడుకోబెట్టి ఆ పేషెంట్ని ఆ పర్టికులర్ పాయింట్స్లలో మళ్ళీ అక్కడ చెక్ చేస్తాడనమాట. చెక్ చేసి కావాల్సిన చికిత్స చేస్తుంటారు అనమాట. సార్ నామయోగా థెరపీ అంటే ఏంటి సార్? నామయోగ థెరపీ అంటే ఇది నామయోగ థెరపీ అంటే మనము ఏదైనా ఒక నామాన్ని జపిస్తూ ఉండడం, లేకుంటే ఒక రూపాన్ని జపిస్తూ ఉండడం, మనకు వచ్చిన రోగాలని తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించడం, అదే దాన్ని ప్రేయర్ థెరపీ అంటారు, నామయోగ థెరపీ అంటారు, శక్తి నామం అంటారు. అంటే మనిషి ఇప్పుడు ప్రపంచంలో ఏదో సృష్టి పురుషుడు ప్రకృతి అని ఉండరు, ఆ రెండు కలిసినప్పుడు మన సృష్టి జరిగింది. సో అలాగే మనకు దాంట్లో విభేదాలు వచ్చినప్పుడు మనకి రోగాలు వస్తున్నాయని మనం నమ్ముకొని ఆ రెండింటిని యూనియన్ ఆఫ్ ఆపోజిట్ అంటే పురుషుడు ప్రకృతిని మనం కలపడానికి మనం ఏం చేస్తున్నామంటే దైవ ప్రార్థన చేస్తున్నాం అనమాట. దైవ ప్రార్థన చేసి మనకు వచ్చే రోగాలని విముక్తి కలిగించాలని మనం కోరుకోవడమే దాంట్లో శక్తిని ఎవరైతే కూల్స్తారో దాన్ని శక్తి నామంటారు. లేక కొంతమంది ఏంటంటే ఇప్పుడు తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటారు. సో ఇది కూడా ఒక ఎందుకు ఈ విధంగా ఈ రోగాల్ని చికిత్స అంటే సైంటిఫికల్గా కూడా ప్రూవ్ చేస్తారు. ఎవరైతే ఒక మనిషి తన నమ్మకంతో తన ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఉంటూ అదే భక్తిభావంతో ఉన్నప్పుడు అతనికి ఉన్న రోగాలు నయమైపోతాయి. అది సైంటిఫిక్ ఉంటుంది. ఎస్పెషల్గా మనం తీసుకుంటే ఈ ప్రేయర్ థెరపీలో ఓంకార్ చాంటింగ్ అనేది మనం తీసుకోవాలి. ఓంకార థెరపీ అనేది ఇప్పుడు మనం యూనివర్స్లో అయితే శూన్యంలో మనం సైంటిస్టులు గమనించింది ఏంటంటే ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వచ్చే సౌండ్ అనేది ఓంకారాన్ని పోలి ఉన్నది. అంటే సృష్టిలో వచ్చిన ఫస్ట్ శబ్దం ఏంటి అంటే ఓంకారం అనమాట. సో ఈ ఓంకారం 3 సిలబస్ ఉంటుంది, ఆవు ఓం అనే 3 అక్షరాలతోటి కలిపి ఉంటుంది. దీన్ని కరెక్ట్గా మనం చాంటింగ్ చేస్తూ ఉంటే అంటే చాంటింగ్ అంటే మామూలుగా బిగ్గరగా కావచ్చు, లేకుంటే మనసులో కావచ్చు, లేకుంటే ఆత్మతో ఇలా చాంటింగ్ చేస్తున్నప్పుడు రకరకాల వ్యాధులని అంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు కానీ తర్వాత మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ చాలా వరకు తగ్గినట్లు ప్రూవ్ చేశారనమాట. అందుకని ఓంకార్ థెరపీ అంటారు, లేకుంటే ఓంకార్ చాంటింగ్ అంటారు. ఆ శబ్దంలో ఉన్న కొన్ని రకాల వైబ్రేషన్ తోటి అది మైండ్కి తీసుకెళ్ళి అది రోగాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇది ఓంకార చట్నీ కూడా ప్రేయర్ థెరపీలోనే వస్తుంది అనమాట. సార్ మంత్ర చికిత్స కోసం మంత్ర చికిత్స అనేది ఏంటంటే ఇప్పుడు మనకు మంత్రాలు కొన్ని ఇప్పుడు ఓం నమ శివాయ అని, తర్వాత ఓం వెంకటేశాయ అని, ఓం నమో భగవతి వాసుదేవ్ అని ఇట్లా రకరకాల స్టాండర్డ్ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను జపిస్తున్నప్పుడు లోక కళ్యాణం కోసం అంటే మంత్రాలు ఏంటంటే 3-4 రకాలు ఉంటాయి. కొన్నము బీజ మంత్రాలు, క్రియాయోగం చేసినప్పుడు కుండలిని యోగం చేసినప్పుడు మంత్రాలు అంటే ఓం హ్రీం త్రీం అని ఆ మంత్రాలు చదువుతాం అనమాట. ఆ మంత్రాలు చదువుతూ మన ఒక కుండలిని చక్రాలని అవేకనింగ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న రకరకాల రోగాలు, మానసిక రోగాలు కానీ శారీరక రోగాలు బయటికి వెళ్ళిపోతాయి.
అది ఒక మంత్ర చికిత్స. తర్వాత ఇంకొకటి ఏంటంటే లోక కళ్యాణం కోసం మనం ఈ మంత్రాలతో చెప్పిస్తాం. అంటే యజ్ఞాలు చేసి యాగాలు చేసినప్పుడు ప్రపంచ శాంతి కోసం మనం చేస్తాం. అలా అని చెప్తుంటే అవి యూనివర్సల్కి మొత్తం ఆ వేవ్స్ సర్క్యులేట్ అయ్యి అక్కడ చుట్టుపక్కల ఉన్న పాపులేషన్ వాళ్ళందరిలో ఉన్న రుగ్మతలను తగ్గించే శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు మన పూర్వీకులు ఏం చేస్తారు, యాగాలు యజ్ఞాలు చేసి ప్రజలందరినీ పిలిచి వాళ్ళ ముందు చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ వాళ్ళందరికీ కూడా దొరుకుతుంది అనమాట. తర్వాత ఇండివిజువల్ మంత్రం ఎవరైనా కొంతమంది ఋషులు మునులు వైద్యులు ఏం చేస్తారంటే ఇండివిజువల్ నీకు ఒక క్యాన్సర్ వ్యాధి ఉంది, లేకుంటే ఇంకోదో షుగర్ వ్యాధి ఉంది, నీకు ఒక ఇండివిజువల్ మంత్రం చెప్తారు. ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల ఆ రోగం తగ్గే అవకాశం ఉందన్నమాట. అంటే సార్ ఆ మంత్రంలో ఉన్న వైబ్రేషన్ వల్ల అంటారా, లేకపోతే మన బిలీఫ్ సిస్టమ్ అలా ఉండడం వల్ల మారింది? అలా కాదు. ఇప్పుడు ఏదైనా కూడా ఒక మంత్రము కానీ తంత్రము కానీ తర్వాత ఈవెన్ అలోపతి మెడిసిన్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ హోమియోపతి మెడిసిన్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వైద్యం చేసేటప్పుడు మీకు కొన్ని ఆహారపు అలవాట్లు రెస్ట్రిక్షన్స్ చెప్తారనమాట. ఆ ఆహారపు అలవాటు అంటే బేసికల్లీ ఫుడ్ థెరపీ వల్ల ఏ రోగమైన నయమవుతుంది. మిగతాది ఏంటంటే బిలీఫ్, ఆ తర్వాత దాని మీద ఉన్న పట్టుదల, దాని మీద ఉన్న నమ్మకం, దాని మీద చేస్తారు. ఇప్పుడు ఒక మంత్రం చదివి, బాబు ఈ మంత్రం చదువుతున్నావు కాబట్టి ఈ మంత్రం నువ్వు మాంసాహారం అయితే మాంసం మానాలి, తర్వాత మసాలాలు తింటే మసాలా తినవద్దు, తర్వాత రోజుకి ఒకటే పూట తినాలి అంటే ఇవన్నీ రెస్ట్రిక్షన్ చెప్పినావు కదా మంత్రానికి. ఆ మంత్రంతో ఆ రెస్ట్రిక్షన్స్ తోటి అది తగ్గుతుంది. అంటే ఇది కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల. అంటే ఈ మంత్రం మంత్రంలో ఏంటంటే సౌండ్ వైబ్రేషన్స్, తర్వాత మంత్రం యొక్క ఉచ్చారణ, తర్వాత ఫుడ్ థెరపీ, అలాగే దాని వెనక ఇంకో తంత్ర థెరపీ ఉంటుంది. తంత్ర థెరపీ అంటే తంత్ర విజ్ఞానం అంటే తంత్ర చికిత్సలో ఇంకేం చేస్తాడంటే మొత్తం 3 కలిపేస్తాడు. మంత్రము అంటే తర్వాత యోగము, తర్వాత మెడిటేషను, తర్వాత అంటే మైండ్ఫుల్నెస్, ఇలాంటి అన్నిటినీ కలిపేసేసి తంత్ర చికిత్స చేస్తారు. అంటే ఆ తంత్రంలో ఇప్పుడు కొన్ని ఆసనాలు చేయాలి, కొంతసేపు ప్రాణాయామం చేయాలి, కొంతసేపు మెడిటేషన్ చేయాలి, మైండ్ఫుల్నెస్ అంటే ఎరుకలో ఉండాలి, తర్వాత ఇవి చేయాలని చెప్పి వాళ్ళు తంత్రం అంటే మీకు తంత్రంలో ఏం చేస్తారు, మేము కూర్చోబెట్టి మేము ఏదో అంటే మెస్మరైజ్ చేస్తాం, హిప్టనైజ్ చేస్తాం అనమాట. చేసేసే వరకు ఇలా చెప్పాడు కాబట్టి అలాగే పాటించాలని నువ్వు 6 రోజులు పాటించమంటే 6 రోజులు పాటిస్తాం. పాటించినప్పుడు నీకు వేరే ఆలోచనలు రావు, నీకు మంచి ఆలోచన, ఆరోగ్యం బాగుంటుంది అని ఆటో సజెషన్స్ ఇస్తారు. ఆ తర్వాత నీతో యోగా చేపిస్తారు, నీతో మెడిటేషన్ చేపిస్తారు, ప్రాణాయామం చేస్తారు, ఈ అబ్డోమినల్ బ్రీతింగ్ ఇలాంటి చేయడం వల్ల నీకు ఆ రోగం తగ్గిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సైకోసోమేటిక్ డిసీజెస్ని తక్కువ చేయడానికి, అంటే జీవనశైలి విధానాలు ఉపాల వల్ల వచ్చే రోగాలన్నింటినీ ఇవి నయం చేస్తాయన్నమాట. సో ఇది మంత్ర చికిత్స, తంత్ర చికిత్స, నాడీ వైద్యం, తర్వాత రేకి, ప్రాణిక్ హీలింగ్, ఇవన్నీ ఏంటంటే మనసు మీద మెదడు మీద ప్రభావం చూపుతాయి అన్నమాట. సార్ మరి వ్యాయామ చికిత్స సార్, మనం ఫిజియోథెరపీ గురించి మనం చర్చించాం కదా. ఫిజియోథెరపీలో ఏం చేస్తాము, ఫిజియోథెరపీలో కొన్ని పార్ట్స్, తర్వాత కొన్ని బాల్స్, తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ఉంటే వాటిని గుంజడం వల్ల, లాగడం వల్ల, ఒత్తడం వల్ల, తర్వాత తోమడం వల్ల, అలాంటి వాటితోటి మనము బాడీలో ఉన్న పెయిన్స్ తక్కువ చేయడం, ఓబెసిటీని తక్కువ చేయడం ఇలా చేస్తారు. ఇలా కాకుండా జిమ్ థెరపీ అంటారు. అంటే వ్యాయామ థెరపీ అంటే మనిషికి శారీరక శ్రమ లేకుండడం వల్ల అతనికి ఎసిడిటీ, తర్వాత ఊబకాయము, తర్వాత బాడీ పెయిన్స్, తర్వాత ఇలాంటి రకరకాల భావోద్వేగం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది సెడెంటరీ లైఫ్ ఉంటుంది. అంటే తినడం, ఏదో ఆఫీస్ పనిలో కూర్చోవడం కంప్యూటర్ ముందు, ఆ తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ పడుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ అతని లైఫ్లో ఏదైతే మూమెంట్, బాడీ మూమెంట్ కానీ బాడీని కష్టపెట్టడం అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోవడం వల్ల అతనికి రోగాలు వస్తాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే జిమ్ థెరపీ అంటే కనీసం వారానికి 5 సార్లు 1 గంటగా జిమ్ థెరపీకి వెళ్ళాలి. అంటే జిమ్లో పోయి బరువులు ఎత్తడం కానీ, బరువులు తర్వాత వాటిని గుంజడం, లాగడము, తర్వాత ఎత్తడము ఇలాంటివి జరుగుతుంటాయి కదా డంబుల్స్. అలా చేసినప్పుడు ఏంటంటే మన బాడీ మూమెంట్స్ అన్నీ వస్తాయి. అవి చేయకపోతే కనీసం ఏదైనా ఒక అవుట్డోర్ గేమ్, క్రికెట్ ఆడడం, టెన్నిస్ ఆడడం, హాకీ ఆడడం, ఇలా చేస్తూ బాడీ మూమెంట్స్ని ఏవైతే చేస్తామో దాన్ని ఎక్సర్సైజ్ థెరపీ ఆర్ జిమ్ థెరపీ అంటారు. అది కూడా రోగాలని నయం చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతుంటాయి, తర్వాత స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చిన వాటిని ఈ జిమ్ థెరపీ వల్లనే మనం తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. సార్ ఇప్పుడు యోగా థెరపీ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, ఇప్పుడు అలాగే వ్యాయామ థెరపీ ఉంది. ఈ మూడింటికి ఏంటి సార్ అసలు వేరే? అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు జిమ్ థెరపీలో ఏంటంటే జిమ్ థెరపీలో ఒక పర్టికులర్ జిమ్ పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలతోటి చేసే దాన్ని
జిమ్ థెరపీ అను. ఎక్సర్సైజ్ ఆర్ వ్యాయామ థెరపీ అంటే దాంట్లోనే ఆఫ్ వ్యాయామం అంటే ఇప్పుడు రకరకాల చేతుల మూమెంట్స్ గురించి, కాళ్ళ మూమెంట్ గురించి, తర్వాత మిగతా అవయవాల మూమెంట్స్ గురించి, నెక్ మూమెంట్స్ గురించి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. అవి ఎక్సర్సైజ్ అంటే డైనమిక్గా జరుగుతుంటాయి. అంటే దాంట్లో ఏంటంటే ఓన్లీ బాడీ మూమెంట్నే చూస్తాం ప్రధానంగా. కానీ యోగాసనంలో ఏంటంటే బాడీతో పాటు మనసు ప్లస్ సోల్, అంటే ఈ మూడింటిని స్థిరతలో ఉన్నట్టే స్థిరం సుఖం ఆసనం అంటారు. అంటే ఆసనంలో ఉన్నప్పుడు మన శరీరము, మన యొక్క మెదడు అంటే మనస్సు, ఈ మూడు ఒకటే రకంగా ఒకే కేంద్రీకరించి ఉంటాయి. అప్పుడు ఫలితం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఎక్సర్సైజ్కి యోగాకి తేడా ఏంటంటే ఈ సూర్య నమస్కారం కూడా ఒక ఎక్సర్సైజ్ లాగానే కనబడతాయి. కానీ సూర్య నమస్కారం చేస్తూ ఎప్పుడు బ్రీతింగ్ తీసుకుంటాం, ఎప్పుడు బ్రీతింగ్ వదిలిపెట్టాలి, తర్వాత మన సూర్య నమస్కారంలో ఒక దాని మీదనే మన ధ్యాస అంతా ఉండడం వల్ల మనకి దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనబడుతుంది అనమాట. అది అంటే జిమ్ థెరపీ కానీ ఎక్సర్సైజ్ థెరపీ కానీ యోగాసనాలకి కొద్ది తేడాలు ఉంటాయి అన్నమాట. సార్ ఇప్పుడు ఏంటి సార్ సైకిల్ చికిత్స అలాగే నడక చికిత్స ఇవి కూడా ఉన్నాయంట కదా సార్? చాలామందికి ఇప్పుడు ఇంట్లో బయటికి వెళ్ళడానికి వీలుండదు, తర్వాత సెడెంటరీ లైఫ్ ఉంటుంది, దాంతో ఊబకాయం వస్తుంది, ఆ తర్వాత ఇంకా దాంతో ఊబకాయంతో షుగర్ వస్తుంది, ఆ తర్వాత బీపీ వస్తుంది, ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేస్తే గుండె జబ్బు వస్తుంది. సో వీటన్నిటి కోసం అని ఏం చేస్తారంటే మన సైంటిస్టులు కానీ మెడికల్స్ అంటే సైకిల్ థెరపీ అని కనుక్కున్నారు. సైకిల్ థెరపీ అంటే స్టేషనరీ కావచ్చు, లేకుంటే డైనమిక్గా తొక్కుకొని కూడా ఉంది. ఈ సైకిల్ థెరపీలో ఏం చేస్తుంటే ఇప్పుడు స్టేషనరీ సైకిల్స్ వస్తున్నాయి, ఇంట్లోనే ఉండి వాళ్ళు ఇన్ని పెడల్స్ కొట్టాలని చెప్తే ఆ పెడలతో ఏంటంటే కాళ్ళ ద్వారా మిగతా అవయవాలు కూడా కదలడం వల్ల వాటి యొక్క వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, బాడీ పెయిన్స్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా సైకిల్ థెరపీ. దాంట్లో ఇంకోటి ఏంటంటే సైకిల్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టేషనరీ కాకుండా మనం బైక్ థెరపీ అంటాం. అంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు సైక్లింగ్ చేసాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మంచి రిలాక్సేషన్, తర్వాత బాడీ అండ్ మైండ్ ఫ్రెష్నెస్ వస్తుంది. తర్వాత అతనికి వేరే ఈ ఫెటిగ్ అనేది, తర్వాత ఇంకా బాడీ పెయిన్స్ అనేవి ఏవి ఉంటాయి అవన్నీ తగ్గిపోతాయి అనమాట. అందుకని మనం సైక్లింగ్ అనేది కూడా మనం చేయాలని మనం న్యాచురోపతిస్ట్ చెప్తారనమాట. న్యాచురోపతి సెంటర్లలో కూడా సైకిల్స్ ఉంటాయి, సైకిల్ మీద తిరగమంటారు, వాకింగ్ చేయమంటారు. సో ఇది సైక్లింగ్ థెరపీ అంటారు. అలా కాకుండా ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే స్విమ్ థెరపీ ఉంది. స్విమ్ థెరపీ అంటే ఈతతోటి చికిత్స అనమాట. ఈతతోటి చికిత్స ఎలా చేస్తారంటే ఈత అంటే ఆక్వా యోగా అంటారు. ఆక్వా యోగా అంటే యోగాసనాలు మనం నీళ్ళలో చేస్తుంటాం అనమాట. తర్వాత నీళ్ళలో చేసిన తర్వాత వాటిని వామ్ వాటర్లో, తర్వాత కోల్డ్ వాటర్లో ఈత కొట్టడం, తర్వాత మనకి ఒక ఆక్వాటిక్ అంటే ఈ ఈత అంటే ఎప్పుడైతే ఈ శరీరానికి మనం శ్రమ చేసేసి మనం ఒక పర్టికులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తాం, ఎక్కువ అంటే ఆక్వాటిక్ విన్యాసాలు అంటే మన నీళ్ళలోనే కొన్ని రకరకాల యోగాసనాలు కానీ లేకుంటే విన్యాసాలు కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న పెయిన్స్ మనకి నీళ్ళలో ఉన్నప్పుడు బాడీ ఫ్లోటింగ్ అవుతుంటాం కదా, ఫ్లోటింగ్ అవడం వల్ల మనకు ఆ పద్ధతులు చేస్తున్నప్పుడు నొప్పిని మనం అనుభవించాం అనమాట. అది మళ్ళీ బయటకు వచ్చేవరకు ఆ నొప్పులు తగ్గిపోతాయి. సో అలా ఈ స్విమ్ థెరపీని కూడా మనం ఒక న్యాచురోపతి భాగంగా చేస్తారనమాట. సార్ మరి నడక థెరపీ సార్? నడక థెరపీ అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే కొంతమంది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈవెన్ హార్ట్ కార్డియాలజిస్ట్ ఏమంటారు, మీరు రోజుకు 40 నిమిషాలు నడవండి అంటారు, తర్వాత బ్రిస్క్ వాక్ చేయండి అంటారు. తర్వాత కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది మైండ్ బాడీ ఫంక్షనింగ్ సరిగా కనెక్షన్ ఉండదు. అందుకని ఏం చేస్తారంటే సైకాలజిస్టు కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే వాక్ అండ్ టాక్ థెరపీ అని పెట్టారు. వాక్ అండ్ టాక్ థెరపీ అంటే ఏంటంటే నడకతోటి కౌన్సిలర్ మన వెంబడి నడుస్తూ ఉంటాడు అనమాట. నడుస్తూ ఏ బాబు నీకు ఈ రోగం లేదు, ఆ రోగం లేదు, ఇలా చేయాలి అలా చేయాలని వాకింగ్ స్పీడ్ పెంచుతూ ఉంటాడు. అందుకని ఆ స్పీడ్ తోటి ఎప్పుడైతే నువ్వు బ్రిస్క్ వాకింగ్ చేస్తావో చెమటలు వస్తాయో నీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోతున్నాయి. దాన్ని పోవడం వల్ల ఏంటంటే నీకుండే ఎలిమెంట్స్ తక్కువ అయిపోతుంది. ఆ తర్వాత నీకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కౌన్సిలింగ్ రూపంలో మళ్ళీ చేస్తాను. అంటే సైమల్టేనియస్గా నీకు శారీరక రుగ్మతలను మానసిక రుగ్మతలను తక్కువ చేయడానికి ఈ వాక్ అండ్ టాక్ థెరపీ చేస్తారనమాట. ఇప్పుడు నాకు మీరు వాక్ అండ్ టాక్ అంటే ఐడియా గుర్తొస్తుంది సార్. ఐడియా సిమ్కి అలానే వాక్ అండ్ టాక్ అంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే సార్ మన పూర్వకాలంలో అందరూ ఎందుకంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనేది ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడులాగా ఎన్ని వెహికల్స్ ఉండేవి కాదు సార్. ఏదో మరీ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వాళ్ళు ఎద్దుల బండి ద్వారా వెళ్ళేవాళ్ళు. పక్క ఊర్లకి కొంచెం దగ్గరలో వెళ్ళాలంటే ఒక గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే వాళ్ళు ముందు ప్రిఫర్ చేసేవాళ్ళు. సో కాలినడక కూడా ఒక రకమైన వ్యాయామమే.
అలాగే ఈతలు కొడుతూ ఉండేవారు చిన్నపిల్లలు కానివ్వండి, అందరూ కలిసి ఊర్లో ఉండే చెరువుల దగ్గర, చిన్న చిన్న నీటి కుంటల దగ్గర గట్ట ఈతలు కొడుతూ చాలా ఆనందంగా గడిపేవారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ థెరపీలన్నీ కూడా ఇంచుమించు ఇందులో వస్తున్నాయి సార్. అవును, నడక అనేది మనిషి తన జీవిత కాలంలో భూమి చుట్టూ 9 సార్లు తిరగలుగుతాడు, అంటే అంత దూరం నడవగలుగుతాడు అనమాట. ఎప్పుడైతే నడిచే ఒక నడకలో మాత్రమే మన యొక్క అవయవాలన్నీ కదిలి అవయవాలన్నిటికీ మూమెంట్స్ ఉంటాయి అనమాట. అలా మూమెంట్ ఉండడం వల్ల వాళ్ళకి లూబ్రికేషన్ అవుతుంది, తర్వాత వాళ్ళకి స్ట్రెచ్చింగ్ అవుతుంది, తర్వాత దానివల్ల అవయవాలు మంచి స్థితిలో ఉంటాయి అనమాట. ఎప్పుడైతే అవయవాలు కదలికలు లేకుండా మనం స్టేషనరీగా కూర్చోవడం, పడుకోవడం అలా ఉండే వరకు వాటి యొక్క మూమెంట్ తగ్గిపోయి కొంతమంది 60 సంవత్సరాలకే ఇక వాళ్ళు మంచానికి అంకితం అయిపోతారు. అంతే సార్, మన బాడీలో మూమెంట్స్ లాగా ఇప్పుడు మనకి పెయిన్స్ అన్ని రావడానికి మెయిన్ రీజన్ అదే సార్. ఒకప్పుడు మనకి విలాసవంతమైన వస్తువులు ఏమి ఉండేవి కాదు సార్. మన పెద్దవాళ్ళు ఏంటంటే రోట్లలో దంచి పచ్చళ్ళు అన్న ఏమన్నా రోట్లలో రుబ్బి అలా అన్ని చేసేవాళ్ళు సార్. ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ సార్. అదే అన్ని మన మొత్తం యంత్ర పరికరాల మీద ఆధారపడి ఉండడం వల్ల ఇప్పుడు శారీరకంగా చూస్తే అంటే కొంత వయసు అంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న మహిళలలో చాలా ఊబకాయం అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే మనకి చాలా చూస్తే మనకు భారతదేశంలో తక్కువే అనుకోను, కానీ ఇతర దేశాలలో మెయిన్గా ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో అయితే 60 నుంచి 70% మహిళలు మొత్తం ఊబకాయంగానే ఉంటారు. అంటే 40 years ప్లస్. మగవాళ్ళలో కూడా 40-50 దాటితే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, అంటే పనులు లేకపోవడం వల్ల. అంటే ఒకప్పుడు మన జీవన విధానంలో ఎక్సర్సైజ్లు అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి కంపల్సరీ ఉండేది. అదే సార్, ఇప్పుడు అవనేవి కనిపించట్లేదు సార్ మనకి. అంటే మనిషి వైజ్ఞానిక పరంగా ఎంతో అభివృద్ధి చెందాడు, కానీ తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఒక రూమ్లో ఒక 4 గోడల మధ్య ఒక బాక్స్లో ఉంటూ జీవనాన్ని ఏసీల మధ్య గడుపుతూ ఉన్నాం సార్. ఈవెన్ మేము సూర్యుడిని కూడా చూడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ హర్రీ బర్రీ లైఫ్లో ఉదయాన్నే రావడం, అలాగే లైట్లు వెలిగే టైంకి ఇంటికి వెళ్ళడం, సూర్యుడు లైట్ ఆగిన తర్వాత వీధి లైట్లలో వెళ్ళడం. సో వీటన్నిటి వల్ల సరళ సిద్ధమైన జీవన విధానం ఏదైతే ఉందో దానికి మేము కూడా చాలా దూరంగా ఉంటున్నాం. సో కాబట్టి అప్పుడు జీవన విధానాన్ని కనుక మళ్ళీ మనం అంత మొత్తంగా ఫాలో అవ్వకపోయినా అందులో కొంచెం మెల్లమెల్లగా అటువైపు అడుగులు వేసినా సరే చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అందుకనే మనం వీళ్ళంటారు ఏంటంటే హరి వరి కరి మేక్స్ యూ డిసీజ్. అంటే మనము ఏ దానికైనా తొందరపాటుతో ఉండడం వల్ల, విపరీతంగా ఆలోచించడం విచారించడం వల్ల, రకరకాల మసాలాలతోటి మాంసాహారం భోజనాలు చేయడం వల్ల మనకు రోగాలు వస్తాయని చెప్తాడు. అది హరి వరి అండ్ కర్రీ. బాగుంది సార్. సార్ అయస్కాంత చికిత్స అని కూడా విన్నాను సార్, అదేంటి సార్? అయస్కాంత చికిత్స అంటే మ్యాగ్నెటిక్ థెరపీ అంటారు, మ్యాగ్నెట్ థెరపీ అంటారు. మన మనిషి కూడా ఒక అయస్కాంతం, భూమి ఒక అయస్కాంతం, తర్వాత ఏదైనా ఒక మినరల్ కానీ ఏదైనా తీసుకుంటే అది ఒక అయస్కాంతం కింద. కాబట్టి మన పోల్స్ ఎలా ఉంటాయంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి, వాటి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి మన మ్యాగ్నెటిక్ పోల్స్ మన బాడీలో కూడా మ్యాగ్నెటిక్ పవర్ అంటే అయస్కాంత శక్తితోటి ఎనర్జీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్నప్పుడు మన ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దానికి ఏం శక్తి ఉంటుందంటే మన రోగాలను కూడా దాన్ని తీసుకుపోయే శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తామంటే మనం మ్యాగ్నెటిక్ పరుపులు ఉంటాయి, మ్యాగ్నెటిక్ బ్యాంగిల్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ పల్సెస్ ఉంటాయి, తర్వాత మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ని మన బాడీలోకి పెట్టేసేసి మళ్ళీ రిటర్న్స్ కనెక్షన్లో దాన్ని మన దగ్గర ఉన్న రోగాలను అంటే జనరల్గా డిప్రెషన్స్, తర్వాత అనీజీనెస్, తర్వాత బాడీ పెయిన్స్, తర్వాత ఇంకా కొన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్, వీటన్నిటిని ఏం చేస్తారంటే ఈ అయస్కాంత సిద్ధాంతం ద్వారా మనం బాడీ నుంచి బయటికి నెట్టివేయగలుగుతాం అనమాట. అది అయస్కాంత పద్ధతి, అంటే దాంట్లో మ్యాగ్నెట్ థెరపీ అంటారు. ఆ తర్వాత ఏంటంటే కలర్ చికిత్స ఉంది. కలర్ చికిత్స అంటే క్రోమోథెరపీ అంటారు. క్రోమోథెరపీ అంటే ఇప్పుడు ప్రతి రంగు మనకు తెలుసు, కుండలిని యోగాలో ఏముంటాయి, 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలకి 7 మనం చిన్నప్పుడు చదువుకున్నాం, విబ్జిఆర్ అంటారు. అంటే విబ్జిఆర్ అంటే వయలెట్, ఇండిగో, తర్వాత గ్రీను, ఎల్లో, తర్వాత రెడ్. అలాగే ప్రతి ఒక్క దానికి శక్తికి, అంటే ఉదాహరణకి మూలాధారంకి శక్తి అంటే రూపం ఏంటంటే ఎరుపు అనమాట. అలాగే తర్వాత స్వాదిష్టాన చక్రానికి జిఆర్ అంటే ఇండిగో అంటే నీలం. తర్వాత స్వాదిష్టాన తర్వాత మణిపూరక చక్రం ఉంది. మణిపూరక చక్రం అంటే జిఆర్ అంటే బ్లూ. ఆ తర్వాత అక్కడ నుంచి అనాహతం అంటే గ్రీన్.
ఆ తర్వాత విశుద్ధి అంటే విబ్జిఆర్ అంటే రెడ్ కంటే ఆరెంజ్, తర్వాత సహస్రారం అంటే ఇప్పుడు మనకు ఇది ఆజ్ఞాచక్రం ఉంటుంది కదా, ఆజ్ఞాచక్రంలో అంటే రెడ్ కలర్. ఇలా తర్వాత లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొత్తం బాడీ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది సహస్రానికి అవుతుంది. సో ఈ కలర్ చికిత్సలతో కలర్ థెరపీ అంటే స్పెక్ట్రమ్తో, కలర్ స్పెక్ట్రమ్తో అన్ని రంగులు బాడీ మీద ప్రసరించడం చేయడం కానీ, కలర్ సీసాలు పెట్టి పక్కన ఉంచడం కానీ, కలర్ సీసాలతో ఒక పర్టికులర్ రోగానికి పర్టికులర్ కలర్ని ఆ బాడీ మీద ప్రసరించడం వాళ్ళు కానీ, లేకుంటే ఆ పర్టికులర్ కలర్ని తీక్షణంగా చూడడం కానీ, ఇలాంటి రకరకాల పద్ధతితోటి క్రోమోథెరపీతోటి మనకు ఉండే కొన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ని తక్కువ చేస్తారు. కొంతమంది హెడ్ఏక్గా ఉందంటే గ్రీన్ కలర్ చూడమంటారు సార్. ఐస్కి గ్రీన్ కలర్ చూస్తే చాలా రిలాక్స్ అవుతాయి అని. అంటే ఐస్ అంటే అది అక్కడ హృదయ చక్రం అనమాట. అంటే హృదయ చక్రం ఏంటి, ప్రేమను చూపిస్తుంది అనమాట. అలాగే ఆజ్ఞాచక్రం ఉందనుకోండి, ఇంట్యూషన్ అంటే కొత్త ఉత్సాహం అంటే క్రియేటివిటీ. అలా ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, బీజ మంత్రం. సో అది దాన్ని మనం కలర్ థెరపీగా చేస్తాం. కనుపాప విశ్లేషణ, కనుపాప విశ్లేషణ అంటే ఇప్పుడు ఇది కూడా మనం పురాతన ఆయుర్వేదిక చికిత్సల్లో, ప్రకృతి వైద్యంలో ఎట్లయితే నాడీ వైద్యంతో మనం ఏ రోగం ఉందని చెప్పేవాళ్ళు, అట్లే కనుపాపల్ని ఇట్లా మామూలు వెదల్చి కనుపాపలో తెల్లగుడ్డు ఎలా ఉంది, తర్వాత నల్లగుడ్డు ఎలా ఉంది, దాంట్లో ఉన్న స్ఫటికం ఎలా ఉంది, కను రెప్పలు ఎలా ఉన్నాయి, వీటిని చూసి ఆ మనిషి యొక్క రోగాన్ని, ఆ మనిషి యొక్క జెనెటికల్ అంటే మనిషి తండ్రి తాత వాళ్ళ దగ్గర నుంచి ఏ రోగాలు ఈ వ్యక్తికి రావచ్చు కూడా చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఏంటంటే ఇప్పుడు తెల్లగుడ్డు ఒక రకాలని, తర్వాత నల్లగుడ్డు, ఇవన్నీ మనకేం చేస్తాయంటే ఐరిస్ కనుపాపలు వాటి యొక్క మనిషి యొక్క క్యారెక్టర్స్ని చూపిస్తాయి అనమాట. అదొక పెద్ద సైన్స్ అనమాట ఈ కనుపాప విశ్లేషణ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డయాగ్నోస్టిక్ టూల్స్ వచ్చాయి కాబట్టి, నేనైతే ఒక 30 సంవత్సరాలు పోయినప్పుడు అలోపతి డాక్టర్స్ కూడా ఈ కనుపాప విశ్లేషణ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. వాళ్ళు కూడా నాడి పట్టుకొని చూసేవాళ్ళు. ఇప్పుడైతే మనిషిని పట్టుకొని చికిత్స అనేది లేదు, మనిషి దూరంగానే ఉంటాడు, వీళ్ళు రాస్తుంటారు రిపోర్ట్లు, డయాగ్నోస్ చేయి, సిటీ స్కాన్ చేయి, లేకుంటే అల్ట్రాసౌండ్ చేయి, లేకుంటే ఇది చేయి, బ్లడ్ టెస్ట్ చేయి, అది అలా చెప్తూ ఇప్పుడు అంటే డయాగ్నోస్టిక్ టెక్నిక్ అనేది చాలా చాలా అడ్వాన్స్ అయిపోయి మనిషికి రోగి అంటే వైద్యుడికి రోగికి దూరం ఎక్కువైపోయింది అనమాట. డబ్బులు తీసుకోవడం వరకే బాగా ఉంది, కానీ పర్సనల్ టచ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. అవును సార్. సార్ మనసు శరీర చికిత్స అంటే ఏంటి సార్? మనసు శరీరం చికిత్స ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనమాట. ఏంటంటే ఇప్పుడు రకరకాల సాంఘిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలాంటి సమస్యలతోటి మనిషి ఏంటంటే తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని, తన యొక్క తెలివిని కోల్పోయి తన మనస్సుని పాడు చేసుకొని దానివల్ల శారీరక రోగాలకు గురి అయ్యి అన్సౌండ్ఫుల్గా ఉంటాడనమాట. అంటే అతను ఏ విధంగా రెస్పాండ్ కావాలో ఆ విధంగా రెస్పాండ్ కాడనమాట. కుటుంబంలో కానీ ఒక అలూఫ్గా ఉండడం కానీ, లేదా పని చేయకపోవడం ఉండడం కానీ, లేకుంటే సూసైడ్ సిమ్టమ్స్లో రావడం కానీ, ఇలాంటి రకరకాల భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఈ మనసు శరీర చికిత్స అంటే భావోద్వేగ చికిత్స అంటారు. ఈ భావోద్వేగ చికిత్సలో ఎలా చేస్తామంటే హిప్నోటైజ్ చేస్తాం, అంటే మెస్మరైజ్ చేస్తాం, అంటే కనికట్టు తర్వాత ఇట్లాంటి చేసేసి అతని బాడీలో, అతని మైండ్లో ఉన్నది ఏంటి, నీ యొక్క రోగం ఏంటి, నీ యొక్క ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దానికి చికిత్స చేస్తాం. దాన్ని ఎలా చికిత్స చేస్తామంటే కౌన్సిలింగ్ చేయడం కానీ, డీప్ మెడిటేషన్ చేయించడం కానీ, లేకుంటే విజువలైజేషన్ చేయించడం. విజువలైజేషన్ అంటే అతనికి కళ్ళు మూసుకున్న తర్వాత అతనికి ఒక పలానా బాస్ అంటే చాలా భయం ఉంటుంది, ఆ భయంతో అతనికి రోగం వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ విజువలైజేషన్ చేసి ఆ బాస్ని వాళ్ళ ముందు పెట్టి బాస్తో చెప్పిస్తాం అనమాట. అరే నా గురించి నువ్వు ఎందుకు భయపడతావా, నేను ఇప్పుడు ఇంకో నెలలో నాకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా అని అట్లా చెప్పిస్తాం. అంటే అప్పుడు ఆ భయాన్ని అతను విడిపోతాడు అనమాట. అలాగే ఇట్లా విజువలైజేషన్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్, ప్రాణాయామం టెక్నిక్స్, తర్వాత సపోర్టింగ్ టెక్నిక్స్, కౌన్సిలింగు, మెస్మరైజింగు, తర్వాత హిప్నోటైజింగ్, ఇలాంటి రకరకాల పద్ధతులతోటి ఈ మనము బాడీ మైండ్ థెరపీ అనేది అంటే భావోద్వేగ చికిత్స అని చేస్తాం. ఇది ఒక అడ్వాన్స్ సైక్రాటిస్ట్. ఇప్పుడు ఏంటంటే పెద్ద డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదో సమస్యలు వచ్చినప్పుడు ఈ భావోద్వేగ చికిత్స పోతే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ప్రతి కౌన్సిలింగ్ ఇంత అని ఛార్జ్ చేస్తుంటారు. కాకపోతే కొన్ని ఎన్జిఓస్ ఏమంటారు ఈ భావోద్వేగ చికిత్సల కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రజల్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. సార్ ఇప్పుడు భావోద్వేగ చికిత్స అనేది ఇప్పుడు మీరు అన్నారు సార్ హిప్నటైజ్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే అలాంటివి మనం ఏమైనా చేసినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, హిప్నటైజ్ కానీ ఇవి ఏమైనా చేసేటప్పుడు మనం వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అవును. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక మనసు వాళ్ళ శరీరము రెండు అనుసంధానం లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫంక్షనింగ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఫంక్షన్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చేస్తున్నాం అనమాట. అది కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఒక 1 సిట్టింగ్ 2 సిట్టింగ్ 3 సిట్టింగ్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా అతనికి నార్మల్గా అంటే అతనికి ఫోబియా కానీ డిజార్డర్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి అనమాట. డయాలిస్టిక్ డిజార్డర్స్ అని, బాడీ డిజార్డర్స్ అని, తర్వాత అబ్సెసివ్ కన్స్ట్రక్టివ్ డిజార్డర్స్ అని ఇలాంటి రకరకాల మానసిక రుగ్మతలు వస్తుంటాయి అనమాట. సో వాటన్నిటిని కూడా మనం ఈ బాడీ మైండ్ థెరపీలో మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న సైక్రాటిస్టు, సైకాలజిస్టు చేసేదంతా ఇదే అనమాట, మైండ్ బాడీ మైండ్ థెరపీ. అంటే మనం ఆ కౌన్సిలింగ్ చేస్తూ కూడా ఈ మెడిసిన్ ఇచ్చేటప్పుడు చాలా మంది అంటూ ఉంటారు సార్, అంటే ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది, మత్తుగా ఉంటుంది. అంటే మనం దాన్ని సహజ సిద్ధంగా వాళ్ళలో ఉన్న మార్పుని మనం తెస్తున్నామా, లేకపోతే ఈ మెడిసిన్ ద్వారా వాళ్ళు ఎక్కువ నిద్రలోకి వెళ్ళడం ద్వారా వాళ్ళకున్న సమస్యను అనేది మర్చిపోతున్నారు? దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ అతన్ని ఒక రోగ లక్షణాలను బట్టి అతనికి యాక్చువల్గా ఏమి ఉంది, మానసిక రుగ్మత అనేది ఏమున్నది మనం హిప్నోటైజ్ కానీ మెస్మరైజ్ చేసి కౌన్సిలింగ్ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మనం మందులు ఇస్తాం కదా, ఆ మందులు ఏమవుతుందంటే ఆ మనిషి మీద చాలా ప్రభావం చూసి నిద్రలోకి పోవడం, ట్రాన్స్లోకి పోవడం, తర్వాత అధిక బరువుగా మారడం ఇలా జరుగుతుంది. అది ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మెడిసిన్స్ అనమాట. దట్ ఈస్ నాట్. కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ బాడీ మైండ్ థెరపీలో ఏం చేస్తామంటే ఫిజికల్ ఎలిమెంట్స్, తర్వాత అతనికి ఈ మానసిక ప్రాబ్లమ్స్, తర్వాత నిద్ర రాకపోవడం వల్ల నిద్ర మాత్రలు ఇవ్వడం, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటే వాళ్ళ ఫిజికల్ అంటే అలోపతి డ్రగ్స్ కూడా ఇస్తారు వాళ్ళు. అలోపతి డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ అసలు యాక్చువల్గా బాడీ మైండ్ థెరపీలో మనం చేయాల్సింది ఏంటంటే కౌన్సిలింగే చేయాలా. అందుకనే డౌట్ వచ్చింది సార్. అంటే ఈ మెడిసిన్కి ఇప్పుడు మనం చెప్పుకుంటుందంతా ప్రకృతికి రిలేటెడ్గా కదా సార్. సో ఇలాంటి ప్రకృతి వైద్యంలో భావోద్వేగ చికిత్స వచ్చేటప్పుడు చాలా మంది మెడిసిన్ వాడుతున్నారు. ఎందుకు కొంతమంది అంటే ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏమవుతారంటే ఒక రకంగా ఆ మందులకు అలవాటు పడిపోతారు. ఎప్పుడైతే ఆ మందులు తీసుకోకపోతే మళ్ళీ అలాంటి రకాల చికిత్స వస్తుంది. అంటే బైపోలార్ అంటారు కొంతమందికి. బైపోలార్ అంటే ఏంటంటే సడన్గా ఉద్రేకం వస్తుంది, సడన్గా డల్ అయిపోతుంటారు. మూడ్ బిహేవియర్ అంటారు, మూడ్ బూస్టింగ్ ఉండదు అనమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ వాడకుండా కూడా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మనం అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడేయచ్చు. ఓకే సార్. సార్ ఇవేనా సార్, ఇంకా రకాలు ఉన్నాయా సార్ ప్రకృతి వైద్యం? అంటే మనము ఈ ప్రకృతి వైద్యంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా రకాలు మొత్తం అయితే మనం విస్తృతంగా చర్చించుకున్నాము. కాకపోతే ఏంటంటే దీంట్లో ముఖ్యమైన పద్ధతులు ఒక 10 ఉన్నాయి. ఏది ఆయుర్వేద కానీ, ఆయుర్వేద గురించి ఆల్రెడీ చర్చించారు, హోమియోపతి కూడా చర్చించారు. తర్వాత కానీ ఈ ఫుడ్ థెరపీ కానీ, హైడ్రోథెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ ఇవి పెద్ద బ్రాంచెస్ కాబట్టి వాటిని మనం రానున్న ఎపిసోడ్స్లలో వాటిని మనం విస్తృతంగా చర్చించవచ్చు. ఇప్పుడు మనము ప్రకృతి వైద్యం గురించి చాలా విస్తారంగా మనం చర్చించుకున్నాం. కానీ ప్రకృతి వైద్యం ఏముంటుందంటే మనం మన వంటశాలే వైద్యశాల, మన ప్రకృతి మాతే మనం డాక్టర్. అంటే మనం ప్రకృతే డాక్టరు, మన ఇల్లే అంటే వంటిల్లే వైద్యశాల. అంటే వంటింట్లో ఉండే ఎన్ని రకరకాల దినుసులు ఉన్నాయో ప్రతి ఒక్క దినుసు ఏదో ఒక రోగాన్ని పనిచేస్తుంది అనమాట. కాబట్టి మనం మళ్ళీ పోయి మందుల షాపులో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్క మనం తినే ఆహారం కానీ, మనం చేసే పనులు కానీ ఏ విధంగా చేస్తే దానివల్ల ఏ రోగం తగ్గుతో మనం తెలుసుకుంటే, న్యాచురల్ అంటే ప్రకృతి వైద్యం విధానాలను తెలుసుకుంటే మనం అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు జీవితాంతం. ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాలు ఉంది. నేను ఇప్పటివరకు కూడా కొన్ని సరైన ఆహార పద్ధతులు, తర్వాత ఈ ప్రకృతి వైద్య పద్ధతులు పాటించడం వల్ల ఇంతవరకు అనారోగ్యానికి గురి కాలేదు, హాస్పిటలైజేషన్ కాలేదు. నేను ఈవెన్ అప్పుడప్పుడు ఏమైనా జ్వరం వచ్చినా కూడా నేను మందులు తీసుకోను. అది 2-3 రోజుల నుంచి వెళ్ళిపోతుంది. అది పరిచయం వస్తుంది, దగ్గు వస్తుంది, అలానే ఉంచితే అది ఎందుకంటే న్యాచురోపతి ప్రకృతి వైద్యం అనేది భగవంతుడు నీకు వచ్చిన రోగాలని ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి మెడిసిన్స్ తీసుకొని నయం చేసుకోవాల్సిన అవసరం లేదు అనేదే ప్రకృతి వైద్యం. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది naturopathy is that God has given strength to cure your diseases without taking external medicines. ఎప్పుడైతే మనం దీన్ని పూర్తిగా నమ్ముతామో మనకు అలోపతి మెడిసిన్స్ అవసరమే ఉండవు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అదే ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాను, మనకు రోగాలు 3 రకాలు ఉంటాయి. త్వరిత రోగాలంటే అక్యూట్ డిసీజ్, అంటే ఇమ్మీడియట్గా ఒక జలుబు వచ్చింది, ఇమ్మీడియట్గా దగ్గు వచ్చింది, ఇమ్మీడియట్గా జ్వరం వచ్చింది, ఇమ్మీడియట్గా తలనొప్పి వచ్చింది, అప్పుడు ఆ బాధ భరించలేక ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు అనుకోండి,
అది ఓకే. అలాగే హార్ట్ అటాక్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, లేకుంటే ఎయిడ్స్ వచ్చినాయి, ఈ ప్రాణాంతక అప్పుడు మీరు మెడికేషన్లో పోయారు, చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇవి కాక 80 to 90% ఆఫ్ రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు, లేకుంటే క్రానిక్ డిసీజెస్ అంటారు. అంటే ఇప్పుడు మీకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బ్యాక్ ఎక్ వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, శ్వాసకోశ సంబంధం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నెక్ పెయిన్ వచ్చింది, షోల్డర్ పెయిన్ వచ్చింది, అజీర్తి వచ్చింది, అసిడిటీ వచ్చింది, గ్యాస్ట్రిక్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధులు. ఇవి అన్నీ మన జీవన విధానం లోపాల వల్ల జరుగుతున్నాయి, లైఫ్ స్టైల్ డిజార్డర్లు ఉండడం వల్ల జరుగుతాయి. ఇవన్నిటిని కూడా ప్రకృతి వైద్యం ఏ మెడిసిన్స్ లేకుండా తక్కువ చేస్తుంది. ఓకే సార్. సో అందుకని ప్రకృతి నేను మన ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, మనం అంతా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అనేది కూడా ప్రకృతి వైద్యంలోనే ఒక భాగం. అది తర్వాత మనం శాకాహారులుగా ఉంటున్నాం, అలాంటప్పుడు రోగాలు చాలా తక్కువ వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ న్యాచురోపతిని, ఈ ప్రకృతి వైద్యాన్ని మనం ప్రమోట్ చేయాలి. ప్రకృతి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ప్రకృతి ఆహారం గురించి మనం తర్వాత చర్చిస్తాం, ఇది ఫుడ్ థెరపీలో వస్తుంది. సో ఎప్పుడైతే మనము ప్రకృతి ప్రేమికులుగా ఉన్నామో, ప్రకృతి వైద్యాన్ని ప్రేమికులుస్తాం. ప్రకృతి వైద్యాన్ని మనం ఎప్పుడు ప్రేమిస్తామో ప్రకృతి ఆహారాన్ని తీసుకుంటాం. ప్రకృతి ఆహారాన్ని ఎప్పుడు తీసుకుంటామో మనం సమతుల్యత అనేది ఉంటుంది ప్రపంచంలో. సో అందుకని మన ప్రేక్షకులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ ప్రకృతి ప్రేమికులు కాండి, ప్రకృతి ఆహారం తీసుకోండి, ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించండి, తర్వాత ధ్యానులుగా ఉండండి, జ్ఞానులుగా ఉండండి. తర్వాత మన పత్రిజీ గారి ఆశయమైన శాకాహార జగత్, తర్వాత అహింసా జగత్తి, తర్వాత ధ్యాన జగత్తి కోసం మీరు పాటుపడండి. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అసలు ప్రకృతి వైద్యం అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా మా ప్రేక్షకులకు చెప్పారు సార్. అలాగే ఇన్ని రకాల వైద్యాలు ప్రకృతి వైద్యంలో ఉన్నాయి సార్, కానీ మనం ఎవ్వరం కూడా వీటిని గుర్తించట్లేదు సార్. వీటిని గుర్తించకుండా మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. ఏ చిన్నది వచ్చినా కంగారు పడిపోతాం. మనకు తెలిసిన ప్రయోగాలు ఏదో ఒక ట్యాబ్లెట్ మనకు తెలుసంటే అది వెళ్ళి తెచ్చుకొని వేసుకొని పడుకుని పోతాం సార్. అంతే తప్ప మనం మన లైఫ్ స్టైల్ ఎలా ఉందని కానీ, మనం దానికోసం చేయాల్సినవి ఏం చేయాలని కానీ అవేమీ మనం పట్టించుకోవట్లేదు సార్ ఈ రోజుల్లో. సో మళ్ళీ ఇప్పుడు కనుక మనం ఈ ప్రకృతి వైద్యాలు ఏ రకాలైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అవుతూ వెళ్తే మనం ఈ అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి బయటపడచ్చు అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.